సాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఇవాటి వర్క్ వచ్చేసి మనకి శిల్ప గారు ఇచ్చారు. ఆవిడ కౌకూరులో టైలర్ అనమాట. సో మనకి రెగ్యులర్ కస్టమరు. సో ఆవిడ దగ్గరకు వచ్చే కస్టమర్కి బ్లౌజెస్ మనకి తెస్తూ ఉంటారు. సో శారీ అంతా అయితే ఇలాగా గోల్డ్ తోటి ఉందండి. లవంగం కుట్టు టైప్లో స్క్వేర్ షేప్లో ఉంది మొత్తము. సో శారీ అంతా ఇలానే ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది. సో బ్లౌజ్ కూడా మనకి గ్రీనే ఉందండి. సో శారీ బ్లౌజ్ మీదే వర్క్ చేశాము. ఆల్రెడీ కవిత గారికని నేను గోల్డ్ తోటి వర్క్ వేసాను. లవంగం కుట్టుది సింపుల్ డిజైన్. ఆవిడకైతే అవుట్లైన్సే వేశాను. ఈవిడికైతే నేను బూటీస్ కూడా వేశానండి. హెవీగా కావాలన్నారు. సో ఇదైతే డిజైన్ అండి. సో దీన్ని లవంగం కుట్టు అంటారనమాట. చాలా బాగుంటుంది. ఇందులో కావాలంటే మీరు స్టోన్స్ కూడా అంటించుకోవచ్చు. మగ్గం లుక్ వచ్చేస్తుంది అప్పుడు. సో శారీ పింక్ కలర్ కదా, సో 2 కలర్ కాంబినేషన్, పింక్ ఇంకా గోల్డ్ యూజ్ చేసి గ్రీన్ మీద ఇలా అయితే ఉంటుంది. మీకు ఆల్ ఓవర్ అయితే ఇలాగా బూటీస్ ఇచ్చేసాను నేను. ఫ్రంట్ మీకు ఇలా వచ్చేస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి 2 సైడ్స్ సేమ్ బార్డర్ ఉందండి. ఆవిడకి హ్యాండ్స్ మళ్ళీ జాయింట్స్ పడతాయి అని చెప్పి నేను 2 సైడ్స్ వేసేసానండి. షార్ట్ హ్యాండ్స్ అనమాట, 6.5 ఇంచెస్. సో బూటీస్ అయితే ఇలా అరేంజ్ చేశాను. సో 2 హ్యాండ్స్కి 2 సైడ్స్ వేసేసాను. క్లాత్ చూసారు కదా, తక్కువ ఉంది. సో అంత అయితే కనుక మనకి తప్పకుండా దగ్గర వచ్చేసేది, జాయింట్ పడిపోయేది. సో జాయింట్ అవాయిడ్ చేద్దామని చెప్పి నేనైతే ఇలా వేశాను. సో మీకు ఎవరికైనా ఈ డిజైన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మహేశ్వరి గారు అండి. ఆవిడ దోమలు కూడా ఉంటారు. సో వాళ్ళ సిస్టర్ అయితే ఇక్కడ ఉంటారు, శ్రీలత అని. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెళ్ళికి వేయించుకున్నారనమాట. సో ఇప్పుడు ఆవిడ వేయించుకుంటున్నారు. సో ఇదైతే జామునీ టైప్, అంటే మెరూన్ షేడ్లో ఉందండి. మీకు వీడియోలో అయితే కలర్ వేరేగా ఉంటుంది. దానికి అంచు వచ్చేసి ఇలా బ్లూ కలర్ ఉంది. సో బ్లూ కలర్ ఇలానే శారీ బ్లౌజ్ కూడా వచ్చింది, కానీ ఇంత బార్డర్ అయితే లేదు, ప్లెయిన్గా ఉందన్నమాట. సో ఇది కూడా నేను అక్కడక్కడ దీంట్లో చూడండి మీకు పింక్ కనిపిస్తుంది, పింక్ బ్లూ ఉంది. సో నేను అలాగా ఈ కలర్స్ కొంచెం యూస్ చేశానండి. దీంట్లో చూడండి ఇక్కడ ఈ బ్లూ ఉంది కదా. సో నేను అలా ఆ పింక్ బ్లూ లైట్గా ఫ్లవర్కి మాత్రమే యూస్ చేశానండి, గోల్డ్. సో ఇది వచ్చేసి లైట్ బ్లూ అండి. సో ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మామిడి పిందెల డిజైన్ అనమాట. సో నేను శారీ కలర్ మామిడి పిందెకు పెట్టేశాను, మిగిలిందంతా గోల్డ్ ఇచ్చాను. బ్యాక్ ఫ్రంట్ అయితే ఓన్లీ 2 కలర్ కాంబినేషన్స్లో వస్తుందండి మీకు, గోల్డ్ అండ్ మెరూన్ కలరు. అదే శారీ కలర్ అనమాట. సో డిజైన్ ఇలా ఉంటుంది. మీకు చిన్నగా కట్ వర్క్ వస్తుంది. దీని యాక్చువల్ డిజైన్ అయితే వేరేగా ఉంటుందండి. నెక్ కొంచెం బోట్ నెక్ టైప్లో మనం వేసుకుంటాం కదా, ఆ టైపు. తర్వాత ప్రిన్సెస్ కట్కి ఎలా చేస్తామో అలా వీ నెక్ ఇలా వస్తుందండి. సో నేను ఆవిడకి ఫ్రంట్ తీసుకొని అయితే బ్యాక్ సెట్ చేశాను. సో ఆవిడకి వైడ్గా కూడా కావాలన్నారు, ఫ్రీగా ఉండాలి బ్యాక్ నాకు అని. సో ఇదైతే ఫ్రంట్ అండి. సో ఇలా ఫ్రంట్ ఇది తీసుకొని నేను బ్యాక్ సెట్ చేశాను. యాక్చువల్గా అయితే మీకు ఇలా నెక్ వచ్చేసి వీ నెక్ వచ్చేసి ఇక్కడ సైడ్స్లో షోల్డర్ దగ్గర కూడా డిజైన్ వస్తుందండి. మగ్గం వాళ్ళు ఇప్పుడు ఎలా వేస్తున్నారో అలాగా బ్యాక్ సైడ్ కూడా మీకు అలానే వస్తుంది. సో అదంతా ఆవిడ పెద్ద ఆవిడ. సో ఆవిడకి వద్దని చెప్పి నేనైతే ఇలా రెగ్యులర్గా వేసేటట్టు యూనిట్లో అయితే వేసేసాను. హ్యాండ్స్ వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర బంచ్ వస్తుందండి ఇలాగా. ఆల్రెడీ నేను ఇది ఒక కస్టమర్కి వేశాను, చాలా బాగా వచ్చింది. అప్పుడు గోల్డ్ మెరూన్ మీద గోల్డ్ తోటి వేశాను. సో ఇదైతే ఆవిడకి ఇలా వేశానండి. శారీ క్లాత్ అని చెప్పాను కదా. సో బార్డర్ అయితే ఓన్లీ ఇంతనే ఇచ్చారండి, ప్లేను. సో నేను దాని మీదనే వేసేసాను. దానిపైన వేస్తే మళ్ళీ హ్యాండ్ లెంత్ పెరిగిపోతుంది ఆవిడకి, ఇది ష్రింక్ అయిపోతుంది డిజైను. సో ఇలా గోల్డ్ అనమాట ఇది. సో ఫ్లవర్కి చెప్పాను కదా, పింక్ పెట్టాను శారీలో ఉన్నట్టు. అక్కడ లైట్గా బ్లూ అయితే యాడ్ చేశానండి నేను. సో ఇదైతే హైలైట్ అయింది ఇలాగ డిజైను. మీకు షోల్డర్కి ఇక్కడ వచ్చేస్తుంది, ఇట్లా వస్తుందండి మీకు షోల్డర్ బంచ్. చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ తర్వాత వీలైతే పిక్ చూపిస్తాను. నాకు పిక్సే రావండి, అందుకే చూపించలేకపోతాను నేను. ఇక్కడ దగ్గరలో స్టిచ్చింగ్ అయితే తీసేసుకుంటాను. సో దూరం ఉండే వాళ్ళదైతే కష్టం. సో ఇది సెకండ్ హ్యాండ్ అండి. సో అక్కడక్కడ ఇలాగా మ్యాంగో బూటీస్ అయితే పెట్టేశాను విత్ లీఫ్. సో మీకు కనుక డిజైన్ నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి.
బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్స్ అండి రెండు. ఎవరికైనా కావాలంటే కనుక తప్పకుండా మన షాప్ని అయితే విజిట్ అవ్వండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.